ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము చూస్తూ ఉంటాము, ఎవరైనా మరణించినప్పుడు వారి యొక్క మృతదేహము వద్ద భగవద్గీతని పెడుతూ ఉంటారు. ఘంటసాల గారు, పుణ్యాత్ముడు అయినటువంటి ఘంటసాల ఆలపించినటువంటి భగవద్గీతని ఆ మృతదేహం వద్ద పెడుతూ ఉంటారు. అలాగే ఈ చనిపోయిన వారి యొక్క మృతదేహాన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చినట్టు వాహనంలో అయితే ఆ భగవద్గీత సీడీ అనేది పర్మనెంట్గా పెట్టుంటారు వాళ్ళు. అది తీసుకెళ్ళేటప్పుడు, ఆ మృతదేహాన్ని ఖనన చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ భగవద్గీతను పెడతారు. వాళ్ళు పర్మనెంట్గా పెడతారు వాళ్ళైతే. ఇలా భగవద్గీతని అసలు ఈ మృతదేహం వద్ద ఎందుకు పెడుతున్నారు ఈ మనుషులు? ఎందుకు పెడుతున్నారు అనగా, ఆ చనిపోయినప్పుడు సడన్గా గుర్తొస్తుంది వీళ్ళందరికీ, మనం భగవద్గీతను పెట్టాలి, చనిపోయినప్పుడు భగవద్గీతను పెట్టాలి. అలాగే చనిపోయిన వారి యొక్క దహన సంస్కారాలు, చిన్నకర్మ పెదకర్మైన ఇవన్నీ కూడాను ధనం ఉన్నాళ్ళైతే చాలా గ్రాండ్గా చేయాలి. ఇవన్నీ చూపించుకోవాలి, జనాలందరికీ కూడా చూపించుకోవాలి. నేను చనిపోయినప్పుడు భగవద్గీత శ్లోకాలు పెట్టాను, చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఇలాగ వీళ్ళ యొక్క దహన సంస్కారాలని, అంత్యక్రియల్ని నేను చాలా గ్రాండ్గా చేశాను, వారికి మంచి భోజనాలు పెట్టాను అని చూపించుకోవాలి. చూపించుకోవడానికి ఈ భగవద్గీత పెట్టడం, అలాగే వాహనంలో కూడా వాళ్ళు అసలు భగవద్గీతను ఫిక్స్ చేసి పెట్టడం, తీసుకెళ్ళేటప్పుడు ఆ మృతదేహాన్ని చేస్తూ ఉన్నారు. అసలు భగవద్గీత అనేది సరే మృతదేహం దగ్గర పెడతారు, వచ్చిన వాళ్ళు ఆ మృతదేహాన్ని చనిపోయిన వారి యొక్క దేహాన్ని చూస్తారు. పోనీ వాళ్ళన్నా ఆ సమయంలో అయినా భగవద్గీతలో ఒక శ్లోకమైనా వినరు. భగవద్గీత ఘంటసాల గారు పాడినటువంటి ఆ భగవద్గీత అది తను పాడుతాను తను చెప్పుకుంటూనే ఉంటుంది ఆ సీడీ అనేది. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అలాగే జరిగిపోతూ ఉంటుంది. ప్రతి వారు కూడాను భగవద్గీతని చనిపోయినప్పుడు పెడతా ఉన్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంది హిందూ సమాజంలో? ఎక్కడన్నా భగవద్గీత వస్తే చాలు, ఏ టైంలోనైనా సరే అక్కడ ఒకళ్ళు చనిపోయారు అనేటటువంటి మైండ్ సెట్లోకి అందరూ వెళ్ళిపోయారు. అసలు భగవద్గీత అనేది ఏంటి? అసలు భగవద్గీత అనేది ప్రతి మనిషి జన్మించి మరణించే లోపు తను మోక్షాన్ని పొందటానికి, మరు జన్మ లేకుండా చేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి జ్ఞాన మార్గం. జన్మ నుంచి మరణం వరకు ఈ మధ్యకాలంలో తను జన్మించటానికి ముందు ఎక్కడ ఉన్నాడు, జన్మించిన తరువాత ఏ విధంగా తను జీవించాలి, మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నరకలోకం అనగా ఏమిటి, స్వర్గలోకం అనగా ఏమిటి, మోక్షము అనగా ఏమిటి, జనన మరణ చక్రము అనగా ఏమిటి, వీటన్నింటి గురించి కూడా చెప్పేటటువంటిది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ మోక్ష మార్గాల్ని తెలిపేటటువంటిదే ఈ భగవద్గీత. అది ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ జ్ఞానామృతాన్ని మన తల్లిదండ్రులు మనం చెప్పాలి. చిన్నప్పటి నుండి మనం జన్మించి కొద్దో గొప్ప జ్ఞానం అనేది వచ్చింది అప్పటి నుంచే మన తల్లిదండ్రులు, మన గురువులు వీరందరూ కూడా ఆచరిస్తూ మనకి చెప్తూ ఉండాలి. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటటువంటిది చెబుతూ ఉండాలి. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నది నేనే.
అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపి ఉన్నాడు. ఇవాళ ఆదివారం వస్తే చాలు, మాంసాహారం లేనిదే ఎవరు బ్రతికే పరిస్థితి లేదు. ఏదైనా శుభకార్యం జరిగితే చాలు, వారు మాంసాహారం పెట్టకపోతే వారు ఆ భోజనాల్లో విందులో మాంసాహారాన్ని పెట్టకపోతే వాళ్ళు మంచిగా చేసినట్టు కాదు. ఎవరైనా చనిపోతే వారి యొక్క పెదకర్మ యందు మాంసాహారం చాలా గ్రాండ్గా పెట్టకపోతే వారు మంచిగా చేసినట్టు కాదు. ఒకవేళ గ్రాండ్గా పెట్టినట్టయితే వారు చాలా మంచిగా వారి యొక్క శుభకార్యాలను మరియు అంత్యక్రియలను, పెదకర్మలను, వీటన్నింటిని కూడా చాలా గ్రాండ్గా చేసినట్లు ఇవాళ మన సమాజం తయారయ్యింది. చక్కగా తిని జీర్ణించుకోగలిగే ఆహారం, ఈ శాకాహారం ద్వారా ఆరోగ్యం, అలాగే పుణ్యం, ఏ జీవుని హింసించాల్సినటువంటి పని లేదు. ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మని బాధ పెట్టాల్సిన పని లేదు. ఇవన్నీ తెలుసుకోకుండా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియదు వారి పిల్లలకి చెప్పాలని. వారికి తెలిస్తే కదా వాళ్ళ పిల్లలకి చెబుతారు. వారి పిల్లలకి తెలిస్తే కదా వారి సంతానానికి చెప్పుకుంటారు. గురువులకు అసలే తెలియదు. టీవీల్లోనూ బయట ఉన్నటువంటి యాంకర్లు వర్ణాలకి కులాలకి తేడా తెలియదండి. అడుగుతూ ఉంటారు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పాడు కదా 4 కులాలు ఉన్నాయని. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది 4 వర్ణాలు మాత్రమే. కులాల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అర్జునుల వారు మాత్రం ఒక్క శ్లోకంలో కులం గురించి ప్రస్తావించారే కానీ భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ కులం అనేటటువంటి మాటని అస్సలు పలకలేదు. 4 వర్ణాల గురించే చెప్పారు. వర్ణం వేరు, కులం వేరు. కనీసం ఆ వర్ణానికి కులానికి ఉన్న తేడా కూడా ఈ టీవీలో ఉన్న యాంకర్లకి, పెద్ద వాళ్ళకి తెలియట్లేదు. ఇలాగా భగవద్గీత అనేది ఏమిటి అసలు? ప్రతి మనిషి కూడాను జనన మరణ చక్రంలో బాధలు పడుతూ, బాధల్ని, సుఖదుఖాలని అనుభవిస్తూ, వారు జన్మలు ఎత్తుతూ మరణిస్తూ జన్మిస్తూ, మరణిస్తూ జన్మిస్తూ, ఈ విధంగా ఎన్నో జన్మలు గతించిపోతూ ఉన్నాయి. ఇలాంటి అశాశ్వతమైనటువంటి ఈ కష్ట సుఖాలతో కూడుకున్నటువంటి జననంలో నుంచి మీరు బయటపడి మోక్షం పొందాలి. మోక్షం అనగంటే మరు జన్మ అనేది లేకుండా చేసుకోవాలి. మరు జన్మ అనేది లేకుండా చేసుకోవటం అనగా ఆ పరమాత్మ అయినటువంటి నాలో నుంచి వచ్చిన ఆత్మయే నీవు కాబట్టి మరలా నాలోనే నువ్వు చేరినట్లయితే నీకు నాకు తేడా ఏం లేదు. నువ్వు నేను ఒకటే. అదే మోక్ష స్థితి. నీవే భగవంతుడు అయినట్లే. నువ్వు భగవంతుడివి నాలో ఎప్పుడైతే కలుస్తావో నువ్వు భగవంతుడు అయినట్లే. నీకు నాకు తేడా ఏమి లేదు. అలాంటి స్థితిని పొందుటయే మోక్షం. ఆ మోక్షాన్ని పొందేటటువంటి మార్గాల్ని తెలిపేటటువంటిదే భగవద్గీత. అవి మన జనన మరణ చక్రాల మధ్యలో, మనం జన్మించి మరణించే మధ్యలో, ఈ జన్మలో ప్రతి జన్మలోనూ అలా మనం ఆయన చెప్పినటువంటి ఆ మోక్ష మార్గాల్ని, సాధనా మార్గాలను చేసుకుంటూ పోతే ఏదో ఒక జన్మలో ఆ మోక్ష సిద్ధి అనేది మనకు లభిస్తుంది. అలాంటి మంచి ఉత్తమమైనటువంటి జ్ఞానామృతమైనటువంటి భగవద్గీతని చనిపోయిన తర్వాత మనిషి దగ్గర పెడతారు. చనిపోయిన మనిషికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఏ రోజు భగవద్గీతని పట్టుకోడు, భగవద్గీతను చదవడు. ఇప్పుడు చనిపోయాడు, ఆయన లేడు, ఆత్మ లేదు, ఆయన మృతదేహం మాత్రం అక్కడ ఉంది, భగవద్గీతను అక్కడ పెట్టారు. అతనికి ఏమైనా ఉపయోగమా? ఏమైనా చేయగలడా? బ్రతికున్నప్పుడు చేయాల్సిన సాధన చనిపోయిన మనిషి ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. సరే, వీరు ఎందుకు పెడతారా అంటే గొప్ప ఒక పార్ట్ భగవద్గీత కూడా పెట్టాలి మృతదేహం దగ్గర. పోనీ వీళ్ళు ఏమైనా ఆచరిస్తారా? ఆచరించరు.
ఈ విధంగా చనిపోయిన వారి యొక్క మృతదేహాల దగ్గర ఎప్పుడైతే భగవద్గీతను పెడుతూ ఉన్నారో, ఆ భగవద్గీత ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్ ప్రతి మనిషికి కూడాను, ఎవరైనా ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తే చాలు, అక్కడ మనిషి చనిపోయాడు, అక్కడ పెట్టారు. ఇంత ఉత్తమమైనటువంటి భగవద్గీత మనిషికి మోక్షాన్ని మరు జన్మ లేకుండా ఇచ్చేటటువంటి ఇంత జ్ఞానామృతాన్ని ఏ విధంగా చేశామనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ మనసుని పరిశీలించి అడగండి. మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. మనిషి జన్మించి మరణించే మధ్యలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ జ్ఞానామృతాన్ని ఆచరించాలి. ఆచరించటం కోసమే ఆ భగవద్గీత. తల్లిదండ్రులు వారి పుత్రులకు వారి పుత్రులకి ఈ విధంగా దాన్ని అందిస్తూ మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేగాని భగవద్గీతని చనిపోయిన వారి యొక్క మృతదేహాల దగ్గర పెట్టడానికి కాదు. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం వస్తుందా? ఉపయోగం రాకపోగా ఎవరైనా భగవద్గీత ఎక్కడైనా వినిపిస్తే అక్కడ చనిపోయారనేటువంటి ఆలోచన అనేది, సైకలాజికల్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. ఎంత తప్పును మనం చేస్తున్నామో అనేది ఒక్కసారి అందరూ గమనిస్తారని మీ అందరినీ ప్రాధేయపడుతూ, భగవద్గీత అనేది చనిపోయిన వారి యొక్క మృతదేహాల దగ్గర పెట్టడానికి కాదండి. భగవద్గీత అనేది జన్మించి మరణించే లోపు తను మోక్షాన్ని పొందటానికి చేసేటటువంటి ప్రయత్నం అండి. కర్మలు, ఏ కర్మలు చేయాలి, శ్రీకృష్ణ పరమాత్మ కర్మల్ని ఏ విధంగా మన యొక్క పనులు చేయమన్నాడు అనేటటువంటి తెలుసుకోవటానికి ఆ భగవద్గీత. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని భగవద్గీతని ముందుగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు తెలపండి. ఆ విధంగా తెలుపటం వలన ఈ సమాజం బాగుపడుతుంది. భగవద్గీతలో అమూల్యమైనటువంటి ఒక విషయం ఉందండి. భగవంతుడినైనటువంటి నేను దూరంగా ఉన్నాను, అసలు ఎక్కడున్నాడు భగవంతుడు అనేవాడికి అసలు నేను కనిపించను. భగవంతుడైనటువంటి నన్ను నమ్మిన వాడికి అతి సమీపంలో అతి దగ్గరగా ఉంటాను, నేను అతనిలోనే ఉంటాను, నమ్మని వాడికి అసలు కనిపించను నేను అనేటటువంటి మాటని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నారు. ఏమిటండి ఈ మాటలోని అంతరార్థం? ఏమిటి అనగా, జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి ప్రాణిలోనూ తనను చూసుకుంటాడు. అలాగే తనలో ప్రతి ప్రాణిని చూసుకుంటాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ పంచభూతాలలోనూ ఆ భగవంతుని చూసుకుంటాడు. ఈ విధంగా చూసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని తెలిపారు? ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా నేనే ఉన్నాను అనే విషయాన్ని తెలిపారు. జ్ఞానం కలిగినటువంటి వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి ఈ భగవద్గీత సారాన్ని తెలుసుకొని జన్మల నుంచి సాధన చేస్తూ ఆ విధంగా జీవించినటువంటి అతను ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మగా శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు, తనలోనూ ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రాణిలోనూ చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడిని చూసినట్లే కదా. తనలో తాను భగవంతుడిని చూసుకుంటే తనలోనే భగవంతుడు ఉన్నట్టు కదా. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, భగవంతుడు ఎక్కడున్నాడు అనేవాడికి నేను కనిపించను. ఎందుకు కనిపిస్తాడు? అజ్ఞాని వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం లేనివాడికి ఎలా కనిపిస్తాడు? జ్ఞానం ఉన్నవాడికి కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు అంటే, నీకు అతి సమీపంగా ఉన్నాను, నీలోనే ఉన్నానని ఆయన మాటల యొక్క అర్థం ఏమిటంటే ఇది. జ్ఞాని అయిన వాడు, జ్ఞానాన్ని సంపాదించిన వాడు తనలో తాను చూసుకుంటాను, తన ఆత్మే పరమాత్మ, నేనే దైవ స్వరూపాన్ని, దేవుని యొక్క పరమాత్మ యొక్క అంశం నేనే, పరమాత్మలో నుంచి వచ్చిన ఆత్మస్వరూపుని నేనే. అలాగే ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మలు కూడాను పరమాత్మ స్వరూపాలే కాబట్టి ఇదంతా జగమంతా పరమాత్మయ్య అని తెలుసుకుంటాడు. కాబట్టి అతనికి సమీపంలోనే ఉన్నాడు, అతనిలోనే ఉన్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ మాటను తెలిపారు. మరి ఇలాంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మరణించిన మనిషి దగ్గర భగవద్గీత పెడితే ఆయన ఎలా తెలుసుకుంటారు, మీరు ఎలా తెలుసుకుంటారండి? శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? ఎన్ని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని చెప్పారండి. ఎవరైతే నిష్కామ భావముతో
అంటే ఎటువంటి కోరికలు లేకుండా నన్ను పూజిస్తారో, ఎవరైతే నాకు ఒక ఆకునిచ్చినా, పువ్వునిచ్చినా, నీటినిచ్చినా, ఫలాన్నిచ్చినా దానిని వాళ్ళు ఎలా ఇవ్వాలి? అది నిష్కామ భావముతో, ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి కోరిక లేకుండా కనుక నాకు ఇచ్చినట్లయితే, వారిచ్చే ఆకునైనా, నీటినైనా, ఫలాన్నైనా, పుష్పానైనా నేను ప్రేమతో, స్వయంగా ప్రీతితో తీసుకుంటానని చెప్పారండి. కానీ మనం ఏ విధంగా ఇస్తామండి భగవంతుడికి పలహారం? గుడికి వెళ్ళగానే ఏదో కోరుకోవాలి అని చెబుతాం పిల్లలకి. మరి భగవద్గీత చదివితే మనకు తెలిసేది కదండి. మనం ఎలాగ గుడికి ఎలా వెళ్ళాలి, భగవంతుడిని ఎలా ప్రార్థించాలి, మనం ఆయనకి ప్రసాదం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలనేది భగవద్గీతలో చెబితే ఆయన చెప్పిన మాటను మనం పాటిస్తాం. ఆయన చెప్పింది చదివితే కదా మనకు తెలుస్తుంది, మరి చదవలేదు. అలాగే ఎవరైతే నిష్కామ భావంతో, భక్తి శ్రద్ధలతో నా యందే మనసును లగ్నం చేసి జీవిస్తూ ఉంటారో వారి యొక్క యోగ క్షేమములను నేనే చూస్తూ ఉంటానని కూడా మాట ఇవ్వటం జరిగినది శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఎవరైతే దేవీ దేవతలు, వేరే దేవతలు, నన్నుగాక వేరే వారి యొక్క దేవతలు ఎవరినైతే పూజిస్తారో వారిపైన అనుగ్రహం, వారి యొక్క ఆ దేవతల యొక్క అనుగ్రహం వారిపైన ఉండేటట్లు నేనే చూస్తాను అన్నాడు. అక్కడ కూడా వివక్ష చూపించలేదు స్వామివారు. నన్ను పూజించకుండా వేరే దేవీ దేవతలను పూజించి మీరు వారి కోరికలు కోరుకున్నా వారిపైన మీ శ్రద్ధ వారిపైన కలిగే విధంగా, వారు మీరు కోరుకున్నటువంటి తీర్చే విధంగా నేనే చేస్తాను, అవి కూడా నా ద్వారానే వస్తాయి అని కూడా తెలపటం జరిగినది. అలాగే ఇంకొక 2వ శ్లోకములలో ఎందు కూడాను శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పరమాత్మగా తెలుసుకొనలేక, అందరిలాగా నేను కూడా మాతృగర్భాన్ని జన్మించాను కాబట్టి నన్ను మనిషిగా చూస్తూ నా యొక్క ఉపదేశాన్ని ఎవరైతే పెడచెవిని పెడతారో వారందరూ కూడా మోక్షాన్ని పొందలేరు, ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా ఆయన తెలపటం జరిగినది. ఇది ఎన్ని శ్లోకాలండి. ఆయన చెప్పినటువంటి జ్ఞానామృతం ఎంతటి జ్ఞానామృతం అండి అది. అలాంటి జ్ఞానామృతాన్ని చనిపోయిన వారి దగ్గర పెట్టి చేతులు దులిపేసుకుని ఏదో చేసేసినట్టు గొప్పగా ఉండటం ఎంత తప్పో మీరే ఆలోచించండి. కాబట్టి భగవద్గీతని ప్రతి మనిషి కూడా ఇంటిలో పారాయణ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు వారి పుత్రులకు తెలుపుతూ ఉండాలి. భగవద్గీతను ఎప్పుడైతే వారి యొక్క సంతానానికి తెలుపుతారో ఈ రోజుల్లో జరిగేటటువంటి చూస్తూనే ఉన్నాం, మర్డర్లు, మానభంగాలు, అక్రమ సంబంధాలు, రాజకీయ నాయకుల యొక్క అశ్లీల లీలలు, తరతరాలకు సంపాదించుకునేటటువంటి అక్రమమైనటువంటి ధనార్జన, ఇవన్నీ కూడా బై బర్త్ నుంచి మన పిల్లలకి నేర్పినట్టయితే జరగవు. మన సమాజంలో అన్యాయం అనేదే జరగదు. ఎందుకు జరగదనంటే ఆ జ్ఞానం అనేది అతనికి లేదు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. నేను వేరు, వేరే వారు వేరు అన్నప్పుడే ఇతను వెళ్ళి అతను చంపగలుగుతాడు. తనలో ఉన్న ఆత్మస్వరూపుడు, నాలో ఉన్న ఆత్మస్వరూపుడు ఆ పరమాత్మే అన్నప్పుడు ఏ విధంగా చంపగలడు? మోక్షాన్ని పొందాలి అనగా ఇలాంటి అద్భుతమైన మార్గాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఏ విధంగా స్వార్థంగా అతను బతకగలడు? కాబట్టి భగవద్గీతను అందరూ గనక తెలుసుకోగలిగితే అసలు ఈ ప్రపంచంలో యుద్ధం అనేదే ఉండదు. స్వార్థపూరితమైనటువంటి పనులు ఎవ్వరూ చేయరు, స్వలాభం కోసం ఎవ్వరూ చేయరు. ఈ ప్రపంచం అంతా శాంతంగా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ విన్నవించుకునేది ఏమనగా భగవద్గీత అనేది మరణించిన తర్వాత పెట్టేటటువంటిది కాదు. జననము మరణము మధ్యలో ప్రతి మనిషి ఆచరించేటటువంటిది భగవద్గీత. ఈ విషయాన్ని మీ అందరికీ నేను చెప్పదలిచినాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.